ఉంది ఎలక్షన్ క్యాంపెయిన్? బాగా ఉంది క్యాంపెయిన్. ఆల్మోస్ట్ నేను ఇప్పుడు మూడోసారి ప్రతి గ్రామాన్ని కూడా నేను తిరగడం, థర్డ్ టైం తిరగడం. ప్రతి ఇంటిని నేను తగిలినాను. ఈ ఊర్లో కాన్స్టిట్యున్సీలో ఏ ఊరు తిరగలేదనేదే లేదు, ప్రతి ఇంటిని తగిలినాను. ఒక దేవుడి గ్రామం ఊర్లోకి మాత్రమే పోయినాము కానీ ఆ ఊరు తప్ప ప్రతి ఊరిని కూడా ఇల్లు తగిలిన పాపన నేనే పోయినాను. తప్పకుండా ఏ ఇంట్లో ఏ సమస్య ఉన్నదో ఒక కాలు వరకు నేను చెప్పగలుగుతాను. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించడంలో పాస్ అయినాను. ప్రతి ఇంటికి వాలంటీర్లను ఎంపికెళ్ళినాను. ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు దిగినాను. ప్రతి ఊరిలో కూడా సమస్యల మీద అవగాహన ఉండే వ్యక్తిని, ప్రతి వీధిలో ఏ వీధిలో ఎవరున్నారో చెప్పగల వ్యక్తిని. గతంలో లీడర్లు ఎప్పుడు కూడా ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ తోనే ఇక్కడికి వచ్చినారు. ఇప్పుడు ఈ ఊర్లో సునపరాలపల్లె ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే వీళ్ళకి ఎప్పుడో 2008లో పట్టాలు, 2013లో పట్టాలు 2 సార్లు ఇచ్చినారు. ఒకసారి 2 ఎకరా పట్టాలు ఇచ్చినారు, ఒకసారి ఎకరా పట్టాలు ఇచ్చినారు. ఆ ఎకరా పట్టాల భూమి ఎక్కడుందో కూడా వీళ్ళకి తెలియదు. చాలా మందికి అంటే 70% మందికి భూమి ఎక్కడ ఉండేది కూడా తెలియదు. అట్లాంటి వాళ్ళకు కూడా తెలిపి వీళ్ళకు డబ్బులు ఇప్పించడంలో నేను పాస్ అయిన 7.5 లక్ష ఎకరాకి ఇప్పించినాను. తర్వాత ఎకరా భూములు ఉండే వాళ్ళకు వీళ్ళకి కనీసం పాస్బుక్ కానీ ఏమే కానీ లేదు. పాస్బుక్ ఏమైనా ఉంటే కన్నా ఆ పాస్బుక్కి డబ్బులు ఇప్పించామనుకుంటే ఆ పాస్బుక్లు కూడా ఇప్పుడుండే నాయకులు ఎవరో కానీ ఆ రోజు ఉండే నాయకులు వీళ్ళ పాస్బుక్ కూడా పట్టా ఇచ్చినా పాస్బుక్ ఇవ్వాలి కదా, డీకేటీ పట్టా ఇవ్వలేదు, డీకేటీ పాస్బుక్ కూడా ఏది ఇవ్వలేదు. ఈయనప్పుడు పోయినా కూడా మేము 3,75,000 రూపాయలు ప్రతి ఒక్కరికి కట్టించినాం. ఎందుకు? ఈ ప్రాంతము అభివృద్ధి కావాలి, స్టీల్ ప్లాంట్ ఈ ప్రాంతంలో రావాలి. ఈ ప్లాంట్లో స్టీల్ ప్లాంట్ దగ్గర 3,400 ఎకరాల భూమి ఉంది. ఆ భూమి కానీ ఇక్కడ స్టీల్ ప్లాంట్ వస్తే సునపరాలపల్లె, పెద్దదొల్లూరు గ్రామాలు అభివృద్ధిలోకి వస్తాయి. కంపల్సరీ ఈ గ్రామాలు 2019 డిసెంబర్ 23వ తేదీ ఈడ శంకుస్థాపన జరగడం జరిగింది. జరిగిన తర్వాత 2020 మార్చి కల్లా కోవిడ్ వచ్చింది. 2 ఏళ్ళు కోవిడ్ వచ్చిన కారణంతో అన్ని పనులు ఆపినాయి. మీరు కూడా ఒక మేధావులు, ఒక విలేకరులు, ఒక ప్రెస్ అన్ని ప్రపంచమే నిలబడిపోయింది. 2 ఏళ్ళు. ఏ ఆర్థిక వ్యవస్థ అనేది అన్ని నిలబడిపోయినాయి. అలాంటి నిలబడిపోయిన సమయంలో ఏ ఇన్వెస్టర్ ఇక్కడికి వస్తాడు? ఎవరు డబ్బు పెట్టేవాళ్ళు? కొత్తగా ఒక అంగడి కిల్లి కొట్టు పెట్టాలనే భయపడినారు, ఒక టీ అంగడి పెట్టాలనే భయపడినారు. అంత ఆర్థిక సంక్షేమంలోకి పోయినది ప్రపంచం. మన దేశమే, మన రాష్ట్రం కాదు, ప్రపంచమే పోయింది. అటువంటి పరిస్థితుల్లో ఏ ఇండస్ట్రీ వాడు ఇక్కడికి వస్తాడు? 2023 నాటికి ఈడ మళ్ళీ జిందాల్ వారిని జగనన్న వాళ్ళకి ఎట్నో ఒప్పించి వాళ్ళని ఒక ప్లాంట్ ఈడ పెట్టాలి, వాళ్ళకి ఈడ ప్లాంట్ పెడితే ఇక్కడ ఉండే వాళ్ళ నాన్న కళ నెరవేరుతాదని ఇక్కడే మళ్ళీ తెచ్చి వాళ్ళతో అన్ని మాట్లాడి ఇక్కడ వచ్చి మళ్ళీ భూమి పూజ చేసి మళ్ళీ జరిగింది. జరిగినాక వాళ్ళ పేపర్ వర్క్ అన్ని జరగాలి. ఇప్పుడు ఎలక్షన్లు అయిపోతానే 100% దాన్ని 2026 నాటికి ప్రొడక్షన్ ఫస్ట్ ఫేజ్ ప్రొడక్షన్ ఆన్ రికార్డ్ చెప్తున్నారు మీరు. ఆన్ రికార్డ్ 2026 పూర్తి చేసి దాని తరపున ఉద్యోగ అవకాశాలు దగ్గర 2,000 మందికి పరోక్షంగా కానీ కాంట్రాక్ట్ లేబర్ కానీ ఏదైనా దీని మీద ఆధారపడిన వాళ్ళు కానీ ఉద్యోగ ఉపాధి కల్పించాలి. జమ్మలమడుగు తాలూకాలో మెరుగైన పనులు చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు ఇంత కష్టపడతారు. మీరు ఈ కాన్స్టెన్సీ పర్టికులర్గా స్టేట్ వైజ్గా జమ్మలమడుగు అంటేనే ఒక ఫ్యాక్షన్ కాన్స్టెన్సీగా పేరుంది. ఇప్పటివరకు ఎమ్మెల్యేలుగా అయిన వాళ్ళు కూడా ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్తో అయిన వాళ్ళు. అటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా చదువుకున్న వ్యక్తిగా మీరు వచ్చారు. అంతకుముందున్న ఎమ్మెల్యేలకు సుధీర్ రెడ్డికి ఏంటి తేడా అంటే ఏం చెప్తారు? అంతకుముందు ఎమ్మెల్యేలు ప్రజల్లోకి పోయేవాళ్ళు కాదు, కేవలం కత్తి చూపించి గొడ్డలు చూపించి రాజకీయం చేసినారు. ఈ పొద్దు మీరు ఇదే ఊర్లో వస్తే భయపడి బయటికి రాలేకున్నారు. ఇంకా డెమోక్రసీ వచ్చి 75 ఏళ్ళు అయింది, ఫ్రీడమ్ వచ్చి మనకు ఫ్రీడమ్ వచ్చి 75 ఏళ్ళు అయింది. ఈ పొద్దుడు కూడా భయం రాలే. ఒక్కసారే ఓటేసినారు ఈ ఊర్లో. ఆ ఒక్కసారి 2019లో మొదటిసారి మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు హక్కు అనేది పెద్ద ఆయుధము. కత్తి కంటే అణుబాంబు కంటే పెద్ద ఆయుధం ఏది? ఓటు హక్కు. ఆ ఓటు హక్కును 2019లో మొదటిసారి సునపరాలపల్లె గ్రామము నా ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సుతో ఓటేసినారు. ఇంతవరకు ఓటేలే ఈ ఊర్లో, కేవలము రిగ్గింగ్లు జరుగుతున్నాయి ఈ చుట్టుపక్కల గ్రామం. ఆ ఓటు ఆయుధం అనేది వచ్చినాకనే ఈ ఊర్లో ఇంటింటి కాడికి పోయి ఓటు అడగడం నేర్చుకున్నారు. ఇంకొకసారి ఓటు జరిగితే ప్రతి నాయకుడు ఇంటికాడికి వచ్చి అమ్మ అయ్యా అని భయపడతారు. ఈ ఊర్లో ఓటర్ను చూసి నాయకుడు ఏ పొద్దు భయపడతాడు? ఓటు హక్కు, ఓటు హక్కు, ఓటు ధైర్యంగా అయినప్పుడే ఏ ఎమ్మెల్యే గాని, ఏ ఎంపీ గాని, ఏ సీఎం గాని భయపడేది ఏ దానికి? ఓటుకు. ఆ ఓటు హక్కు ఈసారి ఓటు వినియోగించినారంటే ప్రతి నాయకుడు మీ ఇంటికాడికి వచ్చి నిలబడతాడు చేతులు కట్టుకొని. మనం ఇక్కడ ఉండే పరిస్థితి ఏంది? మనం పోయి వాళ్ళ కాడ చేతులు కట్టుకొని నిలబడే పరిస్థితి. ఈ 10 పల్లెల్లో
దాన్ని ఎంతగా కష్టపడుతున్నామో చూడండి. ఈ పొద్దు వాళ్ళ ఓటు హక్కు వాళ్ళకి ఇచ్చేదానికి మేము భయపడకోకుండా మా ప్రాణాలు త్యాగంగా పెట్టి ఇక్కడికి వచ్చినాం. అంటే మీరే ఆలోచించండి. మీకు ఎందుకు భయం లేదు? ఏం ఎందుకు భయపడతాం మేము? ఏం చంపుతారా? సావుకు భయపడే వాళ్ళం ఈ సుధీర్ రెడ్డి కాదు. నేను ప్రాణం పోసే డాక్టర్ని. వాళ్ళు చంపుకున్నారు, నేను ప్రాణం పోసే డాక్టర్ని. ఎంతమంది నేను చంపుతారు? నాకు కుటుంబం లేదా? నన్ను కాపాడే వాళ్ళు నాకు వీళ్ళకంటే ముందు నుంచి రాజకీయ కుటుంబంలో పుట్టిన నేపథ్యంలో పుట్టిన వాడిని. మా కత్తులు పట్టలేదు. మా పెదనాన్నగారు డాక్టరే, ఆయన హోమ్ మినిస్టర్ గా చేశారు, ఆయన అన్ని ఎంపీలు చేసినారు, అన్ని చేసినారు. మాకేం భయం ఉంటుంది? ఎవరినో చంపే గాలివాటంలో వాళ్ళని బెదిరిస్తారు, కానీ మాలాంటి వాళ్ళని బెదిరియమను ఎందుకు బెదిరిస్తారు? వీళ్ళకంటే పైన మమ్మల్ని మేము భయం అనేది మా చరిత్రలో లేదు, మా బ్లడ్ లోనే భయం లేదు. ఎందుకు భయపడతాం మేము? భూమి 3 అంగనాలు ఉండేవాడు కూడా మమ్మల్ని బెదిరించి దిగితే మా కత్తి కూడా దిగుతుంది అనేది వాళ్ళకు కూడా తెలుస్తుంది. కత్తి పట్టనోడు కూడా కత్తి పడతాడు. ఎప్పుడు పడతాడు? మీరు స్టెథోస్కోప్ వేసుకున్నారు కత్తులు. నేను కూడా కత్తి పట్టిన కోసి ఆపరేషన్ చేసిన కత్తిని ఆ కత్తిగా మారకూడదని చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు కత్తి కోసేవాడంటే ఇప్పుడు చంపమని నన్ను మొగోళ్ళు అయితే నేను ప్రతి ఊర్లోకి పోతాను. ఎందుకు భయపడతాం మేము? కత్తులకు భయపడే కాలం. నా ప్రొటెక్షన్ నేనే, నా ధైర్యమే నా ప్రొటెక్షన్. వాళ్ళ భయమే వాళ్ళ ప్రొటెక్షన్. వాళ్ళు పక్కన వాళ్ళని పోయి ఎగేస్తారు. మీకు ఒకటి చెప్తాను చూడండి, ఎక్కడ కూడా ఈ 3 ఇంచులు గాళ్ళు ఎక్కడ కూడా డైరెక్ట్ అటాక్ ఎవరిని చేయలేదు. పక్కన వాళ్ళని ఎగేస్తారు. దేవుడి కుటుంబం నుంచి డైరెక్ట్ ఫీల్డ్ లో పోయి ఎవరిని చంపిన పాపాన లేదు. ఆ ఊర్లో వాడిని ఎగేస్తారు, ఈ ఊర్లో వీడిని ఎగేస్తారు. వాళ్ళు చంపితే ఆ క్రెడిబిలిటీ మేము చంపించాంరా, వానికి చంపినాంరా అంటారు. అంటే వాళ్ళు హత్యలు చేయలేదు, వాళ్ళు డైరెక్ట్ హత్యలు చూడు చెప్తాను. కానీ వాళ్ళు 3 అంగనాలు భూమికి ఉండే వాళ్ళు హత్యలకు డైరెక్ట్ ఎడబోతారు. వాళ్ళు గ్రూపిజం ఎంటర్టైన్ చేసి హత్యలు చేస్తారు. అంటే అనవసరంగా వాళ్ళపైన మీరు దుష్ప్రచారం చేస్తున్నారా? హత్యలు చేయించిన వాళ్ళు హత్యలు హత్య చేసిన వానికంటే చేయించినోడే ప్రమాదకరము. మీకు అర్థమవుతుంది? హత్య చేసినోనికంటే చేయించిన వాడే డేంజర్. కత్తి పట్టుకునేవాడు మూర్ఖుడు, కత్తి ఇచ్చినోడే డేంజర్. ఇప్పుడు డేంజర్ ఫెలోస్ వాళ్ళు. కానీ ఈ పొద్దు ఆ భయం అనేది పోయింది. ఎందుకంటే ఈ పొద్దు చట్టాలు బాగా మెరుగుపడినాయి. అప్పట్లో ఏమైనా చంపినోని తీసుకుపోయి లోపలేస్తానే వాని సంసారం పోతానే. ఇప్పుడు ఏమైతే చంపించుకొని ముందు తీసుకుపోతున్నారు, పెట్టేది వానిపైకే పోతుంది. మీరు ప్రూవ్ చేయగలరా? 5 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు, ఆయనపైన ఇవే అలిగేషన్స్ 2019లో కూడా చేశారు. ఏ కేసు ఎందుకు ప్రూవ్ చేయలేకపోయారు? ఎందుకు ఆయన జైల్లో పెట్టలేకపోయారు? ఎందుకు ఆయన పైన కేసు? ఇప్పుడు ఒకటి, ఈ హత్యలన్నీ జరిగింది ఎప్పుడు జరిగినాయి? ఈ హత్యలన్నీ జరిగింది ఎప్పుడు జరిగినాయి? 15 ఏళ్ళు జరుగుతాయి. 15 ఏళ్ళగా ఎప్పుడెప్పుడో జరిగినాయి. నేను వచ్చింది ఎప్పుడు రాజకీయాల్లోకి? 2019 వచ్చాను. నేను వచ్చినాక వీళ్ళందరూ పరారైనారు. ఒకరు బీజేపీ పార్టీ పరారై ఢిల్లీకి పరారైనాడు, ఒకడు మా దగ్గరకు వచ్చి పరారై కూర్చున్నారు, ఒకరు అన్ని పార్టీలో కూర్చొని ఇంట్లో కూర్చున్నారు. ఇప్పుడు వీళ్ళు గవర్నమెంట్ లో లేనప్పుడు ఇదే గ్రామాలలో మాకు బయటకు వచ్చినారు. ఎవరిని చంపినారు చూపిమను. ఇప్పుడు చంపమను. స్వేచ్ఛ ఉంది, మీడియా ఉంది, ఈ పొద్దు అన్ని ఉన్నాయి. ఏ పిల్లోని చేతిలో కూడా సెల్ ఫోన్ ఉంది. ప్రపంచంలో ఏం జరుగుతుందో ఒక ఐఫోన్ లో చూడగల శక్తి. వాళ్ళు చదువుకున్న వాళ్ళు డాక్టర్ గా చదువుకున్నారు. మీరు ఈ ప్రాంతం నుంచి చదువుకొని పిల్లలు బయటకు వచ్చి ఉద్యోగాలు చేసుకోవాలనే తపన ఫ్యామిలీస్లో ఉంది, చాలామంది గ్రామస్తుల్లో ఉంది. అక్కడ ఉపాధి లేదు, ఉపాధి ప్రాపర్గా కల్పించలేకపోయారని ఒక విమర్శ లేదు? 100% ఇక్కడ లేదు. ఎందుకు లేదంటే ఇక్కడ చదువుకున్న పిల్లవాళ్ళకు ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఇక్కడ పరిస్థితి ఏంది అనేది. ఈ 5 ఏళ్లలో మనకు జరిగిన డ్రాబ్యాక్ ఏంటంటే 5 ఏళ్ల పరిధిలో 2 ఏళ్ళు కేవలం కోవిడ్కే పోయింది. 2 ఏళ్ళు కోవిడ్ ఉంది. పోస్ట్ కోవిడ్ ఎట్లున్నాయో పరిస్థితులు మీకే తెలుసు. ఇండస్ట్రియల్ గ్రోత్ కానీ ఏ గ్రోత్ కానీ లేదు. కేవలం సంక్షేమం ఇవ్వాల్సింది వచ్చింది. ప్రభుత్వం ఏం చేయాల్సింది వచ్చింది? ఇంటికాడ ఊరికి కూర్చోబెట్టి డబ్బులు ఇవ్వాల్సింది వచ్చింది. ఎందుకంటే పనికి బయటికి పోతే పోలీసు వాళ్ళు పోకన్నారు, ఎక్కడికి పోయినా కూడా పోకన్నారు. ఎందుకు? కోవిడ్ పరిస్థితి వ్యాపించి ఏమైనా చనిపోతారా, ప్రాణహాని ఉంది, ఆ హానిందని. అప్పుడు ఏం చేయాలి? ప్రభుత్వం బాధ్యత తీసుకొని, మన దేశంలోనే ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకుంటే ఎవరు తీసుకోలేదు. బాధ్యత తీసుకొని ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ రూపంలో వాళ్ళకు పథకాలు పంపించింది. ఆ పథకాల ద్వారానే వాళ్ళు చాలా మంది బయటకు వచ్చారు. మీరు బాగా చూడండి, విద్యా దీవెన కానీ, వైఎస్ఆర్ విద్యా కానుక కానీ ఇచ్చింది. ఆ కోవిడ్ టైంలో కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది? మామూలుగా అయితే స్కూల్కి పోలేదు, స్కూల్ బుక్కులు ఏమైనా అవసరం లేదు, కానీ ఎందుకు ఇచ్చింది? ఆ డబ్బులు కనీసం ఉపయోగపడతాయి. నేతన్న నేస్తం ప్రేయర్ గా కొట్టింది, ఆ రైతు భరోసా ప్రేయర్ గా కొట్టింది, తర్వాత ఆసరా డబ్బులు కొట్టింది. ఎందుకు ఇచ్చింది డబ్బులు? నాకు ఇండస్ట్రియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో యాజ్ ఎ ఎడ్యుకేటెడ్ ఎమ్మెల్యే మీ ప్లాన్స్ ఏంటి? మీ యాక్షన్ ప్లాన్ ఏంటి? ఇప్పుడు ఇండస్ట్రియల్ మీకు ఒకటి చెప్తాను చూడండి. ఇండస్ట్రియల్ ప్లాన్ గా ఇక్కడ మాకు స్టీల్ ప్లాంట్ అనేది ఒకటి రావాలి. ఎందుకంటామంటే ఇక్కడ ఉన్న ప్రజలు మన స్టేట్లో ఇప్పుడు తెలంగాణకు కానీ, కర్ణాటక కానీ, చెన్నైకి కానీ పోవాలి చదువు ఉద్యోగ అవకాశాల కోసం. మన ప్రాంతం నుంచి మన ఏరియాలో ఒక ఇండస్ట్రీ వస్తే ఆ ఏరియాలో ఉపాధి అవకాశాలు కలుగుతాయి. ఆ ఏరియాలో ఉపాధి అవకాశాలు కలుగుతాయి. ఇప్పుడు హైదరాబాద్ పోతే 70,000 రూపాయలు జీతం ఇస్తారు. 70,000 రూపాయలు ఇంటి ఖర్చు, ఇంటి బాడికి 20,000 రూపాయలు పోతుంది. ఆ ఖర్చు ఈ ఖర్చు పోయినా ఎండ్ ఆఫ్ ద డే మిగిలేదు 20,000 రూపాయలే.
అదే ఈ ఊర్లో 20,000 రూపాయలు నీకు జీతం ఇస్తే ఇంటికాడ అదే కుండలో వండుకొని తినిపోతారు. అందుకు మేము ఈ పొద్దు స్టీల్ ప్లాంట్ కానీ వేరే ఇండస్ట్రీస్ కానీ రావాలని కోరుకుంటాం. స్టీల్ ప్లాంట్ 26 డెడ్ లైన్. 26